గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి ఇంకా లేటు? నవీన ఇంకా రాలేదు సార్. ఏంటి ఒక 5 minutes. బాగా పాడుతుంది కదా అంటే అంత పొగరా? డోంట్ వరీ, మీరిద్దరు ఉన్నారుగా, చాలే. ఓకే సార్. బేబీ త్వరగా రమ్మా, చర్చికి వెళ్ళాలి. వస్తున్నాను డాడీ. హాయ్ హాయ్ హాయ్. రికార్డింగ్ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ టేక్ కూడా అయిపోయింది. నువ్వే లేటుగా వచ్చావే. వాట్? ఇప్పుడు ఎలాగే? సార్ నవీన్ వచ్చిందా? వచ్చింది సార్. లోపలికి రమ్మని చెప్పు. మేడం సార్ రమ్మా. ఇప్పుడు రికార్డింగ్ 9 o'clock అంటే నువ్వు ఎన్నింటికి రావాలి? అది విద్యానగర్ నుంచి రావాలి సార్. అవన్నీ నీ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు కదా. ట్రాఫిక్ సార్, మధ్యలో ట్రాఫిక్ గిఫిక్ అని కారణాలు చెప్పు. 9 o'clock కాల్ షీట్ అని 9 o'clock థియేటర్లో ఉండాలి. లుక్ నవీనా, పంచువాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు. పంచువాలిటీ లేకపోతే ఎవరేం చేయలేరు. సారీ సార్. అప్పుడే నువ్వు ఇంటర్నేషనల్ సింగర్ అయిపోలేదు. సరే, ఇక నుంచి టైంకి రావడానికి ట్రై చేయి. వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. అబ్బా, ఒక్కదాని మించింది ఒకటి ఉంది. ఒక్కటి పడిపోతే చాలు గాడి. హలో, ఒరే ఎక్కడున్నావు? ఏంటి ఇంకా రాలేదు? అరే నా పని అయిపోయింది వాసు, వస్తున్నాను. రారా బాబు, నీకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నేను బయటికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి. తంబే, ఏమి పళ్ళు కావాలా? పళ్ళ ఆమా జీన్స్ ప్యాంట్ వేసుకుందే, పేరు బేబీ. ఓహో, 1000 రూపా. అచ్చా. మధ్యలో ఉందే పండు పంకజం. బండదా? ఆమా. చెప్పు. రేటు వచ్చి 2,000. 2000. సూపర్ ఫిగర్ అప్పా. ఓకే. ఇంకా శివరాకర్లో ఉందే చాందిని. ఓహో, ఇదా బుగ్గల బాగు. 3,000. అంతా ఓకే గాని నాకు 1-2 పళ్ళు సరిపోవు. అన్ని పళ్ళు సంచిలో వేసి ఇచ్చావనుకో, ఇంటికి తీసుకెళ్లి ఒలిచి తినేస్తా. ఇదిగో పెళ్ళయిందా? లేదు, ఇంకా కాలేదు. టెంప్ట్ అయిపోయి టేస్ట్ చూసావనుకో, తర్వాత టేస్ట్ చూడడానికి నువ్వు ఉండవు. డైరెక్ట్ గా పైకే. సార్, నవీన్ గారు బాగా ఫీల్ అయినట్టున్నారు సార్. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఫీల్ అయిందా? అవును సార్. వెళ్ళిపోనీలే, ఎలాగో కోరస్ కూడా అయిపోయింది కదా. అలాగే సార్. సార్, టైర్ పంచర్ అయింది. పర్స్ కూడా మర్చిపోయాను. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఏ ఆటో, విద్యానగర్ వెళ్ళాలి. మేడంని తీసుకెళ్ళు, ఓకేనా? మరి నేను బయలుదేరుతానండి. బాయ్. పోనీ. ఇందులో నరం పట్టుకుంటున్నట్టుగా ఉంది. బలవంతంగా అలా అనిపిస్తుంది. చాలా మంది డాక్టర్లకు చూపించారు, కానీ ఫలితం లేదు. అసలు నా సమస్య ఏంటి? ఏమిటి బేబీ మూడీగా ఉన్నావు? మూడీగా కాదు డాడీ, కోపంగా ఉన్నాను. నా బేబీ కోపమా? నేను నమ్మను. అరే, లిఫ్ట్ అడిగితే 50 ఇస్తాడా? ఆటో ఎక్కిస్తాడా? ఎవడమ్మా వాడు? ఏ ఊరు పేరు చెప్తే కానీ ఫీల్ అవ్వా? ఇప్పుడు ఫీల్ అయ్యానుగా. ఆ రాస్కెల్ ఎవరో చెప్పు. మరీ అంత ఫీల్ అవ్వక్కర్లేదులే.
రాస్కల్ కాదు, మంచోడే. మంచివాడైతే నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదమ్మా అని ప్రభువు చెప్పాడు. ఆహా ఏమి రుచి తింటామై మరి ఆలస్యమైందేంట్రా? ఏం చెప్పమంటారు అంకుల్, బాస్ చూస్తే రికార్డింగ్ అవ్వగానే కూడా ఇస్తాడు. మరి నా సంగతి ఆ స్విచ్ బోర్డు లాపి ఆ వైర్ లాగి ఇవన్నీ చూసి మరి పక్కన సవేరా కూడా చూసి రావాలి. సవేరనా? అదేవర్రా? బారు బారా? భారీ పర్సనాలిటీ అనబోయి బార్ అన్నాడు అంకుల్. నీ కహానీ లాపి ముందు భోంచేరా. ఏరా సతీష్, నేను చూసుకుంటాను లేరా, నువ్వు బయలుదేరి వచ్చాయి. ఓకే? ఏంట్రా ఆ డాక్టర్ సత్తిగాడేనా? ఏంటాడు ఫారెన్ లో పెద్ద బిల్డప్ డాక్టర్ అయిపోయాడు. ఎప్పుడు చూసినా హెచ్ఐవి ఎయిడ్స్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నాడు. ఓ ఈ పప్పు సాంబార్ మనకెందుకు గానీ లోపల ఏమైనా చికెన్ ఉంటే చూద్దాం. ఎప్పుడు తిండికోలే. ఏ శ్రీదేవి, బాగొచ్చింది కదా? బాగొచ్చింది. రావే, మనం వెళ్ళి టీ తాగుదాం. పదా. మేడం సార్ రమ్మంటున్నారు. సరే నేను ఇప్పుడే వస్తాను. నమస్తే సార్. కూర్చోమా. శ్రీ ఇలారా. నేను ఇప్పుడే వస్తాను సార్. వెళ్దూలే రావయ్యా, రా. ఒకసారి పాట వినమ్మా. శ్రీ ఇందాక ట్యూన్ ప్లే చేయి. ఓకే. నవీనా, సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఇట్స్ మార్వెలస్. నీ వాయిస్ చాలా బాగుంటుంది. ఈ పాట నువ్వే ఎందుకు పాడకూడదు? నేనా సార్? నువ్వే. ఈ లిరిక్ ఒకసారి చూసుకో. ఓకేనా? గో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఓకేనా? ఓకే. బాగా పాడాలి. అలాగే. ఓకే? థ్యాంక్ యూ. ఒకవేళ ఈ సాంగ్ నువ్వు సరిగ్గా పాడకపోతే ఇదే ప్లేస్లో చిత్ర గారు శ్రేయా ఘోషల్ పాడతారు. అర్థమైందా? ఓకే. ఈ విషయం కూడా ఇంత సీరియస్గా చెప్పాలా? బాగా కాన్ఫిడెంట్ గా పాడు. ఓకే సార్. మైక్ దగ్గరగా ఉండి పాడు. బాగా ఫీల్ ఉండాలి. టేక్. మనసు కదుపులేదే అలక మానదే, కనుల కలుపులేదే వెతుకుతున్నదే. మనసా మనసా నన్ను నీ మరిచా, వయసా వయసా తెలిసి వలచా, కలగా మిగిలే నీకు నాకు మధ్య ఈ వరసా. కూర్చోమ్మా. సాంగ్ ఎలా వచ్చింది సార్? ఒకసారి నువ్వే విను. శ్రీ సార్ ప్లేబ్యాక్. మనసు కదుపులేదే అలక మానదే, కనుల కలుపులేదే వెతుకుతున్నదే. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ నాకు కాదు, శ్రీకి చెప్పాలి. ఎందుకంటే ఈ పాటకి నీ వాయిస్ చాలా బాగుంటుందని చెప్పి నేను రికమెండ్ చేసి నాతో వాదించి నీకే అవకాశం ఉంటుంది. ఏం శ్రీ? థ్యాంక్ యూ సార్. నేను కూడా శ్రీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత గొప్ప వాయిస్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం నీ ద్వారా నాకు కల్పించినందుకు. అది ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్
ఏం శ్రీ? థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నువ్వు ఎలా వెళ్తావు? లిఫ్ట్ ఏమైనా కావాలా? లేదు సార్, నేను వెహికల్ మీద ఓకే వచ్చాను. బాయ్. ఎప్పుడు చూసినా ఫోన్ ఏంట్రా? సార్ ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, బండి పానం బాగా చల్లబడ్డట్టుంది, ఒక బీరే చూద్దామా? పెట్రోల్ ఫుల్ గానే ఉంది. ఓహో, అయితే ఇంజన్ లో ప్రాబ్లం అనుకుంటా. లోపల చూద్దాం ఇంజన్ లో. నీకెందుకురా ఈ ఎక్స్ట్రాలు? ఆ? పక్కకు పో. పోరా పో. బాసు, బండి ప్రాబ్లం అంట, లిఫ్ట్ ఇచ్చేనా? మనకెందుకురా, మనకి ఇది అవసరం అంటావా? ఇక్కడే ఇదే డైలాగా? అబచ్చా, సార్ నా బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎలాగో అటే కదా వెళ్తున్నా, ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్. భయ్యా, కింద ప్లగ్ వైర్ తీసేశాను, పెడితే స్టార్ట్ అయిపోతుంది. ప్లగ్ తీసేసి నాకు అప్పగించిపోయావా? అమ్మ నా సిస్టరు. శ్రీ, ఆ? నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే పద. ట్రీట్ ఇస్తానన్నావు కదా, డబ్బులు ఇక్కడ ఈ ఓకే. రైట్. ఇవి తీసుకో. ఏంటిది? చెప్తాను పద. పట్టుకో. రా. హాయ్ చిల్డ్రన్. ఏం చేస్తున్నారు? మీకోసం ఏం తీసుకొచ్చాను చూడండి. హలో హలో పిల్లలు, బిస్కెట్ తిన్నావా? నవీనా, అవి లైవ్. ఇవి పిల్లలకి. థ్యాంక్ యూ సార్. ఈ బిస్కెట్లు పంచేయండి. ఎందుకు, మీరే పంచండి. ఆవిడ ఆమె పేరు నవీనా. నమస్తే అమ్మా. మంచి సింగర్. నమస్తే. ఇది సోలో సింగర్ కన్నా ఫస్ట్ రెమ్యూనరేషన్ సార్. ఏదైనా మంచి పనికి ఉపయోగిద్దామని తీసుకోండి సార్. థ్యాంక్స్ అమ్మా. మీకు శ్రీలాగా ఈ పిల్లల మీద ప్రేమ ఉండడం ఎంతో ఆనందంగా ఉందమ్మా. పిల్లలు, మీరంతా మా ఇంటికి రావాలి. మీ పెళ్ళికి తప్పకుండా వస్తామమ్మా.
వెళ్దామా? మరి ట్రీటో? ఇచ్చావుగా, ఇదే నాకు ఇచ్చిన ట్రీటు. రా. ఇలా ఎన్ని రోజులు మన గురించి ఇంట్లో చెప్పవా? చెప్పేద్దాం. ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? ఏ అమ్మాయో నువ్వే చెప్పాలి. అమ్మా, అది ఆ అమ్మాయి పేరు నవీన. ఆహా. తనకి నేనంటే చాలా ఇష్టం అమ్మా. అంటే నీకు కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏ అవునా? ఇంతకీ ఆ అమ్మాయి ఫ్యామిలీ వివరాలు? వాళ్ళది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నానా. ఆహా. అమ్మాయి ఎంఎస్సీ చేసింది. మంచి సింగర్ కూడా నానా. ఆహా. సరే, అయితే వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం మనం? ముందు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను. గుడ్, దట్స్ గుడ్ మై బాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ నానా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? నవీన ఉన్నారా? నవీనా? డాడీ. ఎవరో వచ్చారు చూడమ్మా. హాయ్. ప్లీజ్ కూర్చో. డాడీ, ప్లీజ్ మిస్టర్ శ్రీ. హలో, గ్లాడ్ టు మీట్ యు. ఐఎమ్ రాబర్ట్. నైస్ టు మీట్ యు. శ్రీ అంటే ఆటో, డాడీ. మంచి కుర్రాడన్నావు. ఏమిటో చెప్పండి. అది ఏమిటి, పాటలు పాడిస్తావా? నాకు అసలు పాటలు రావయ్యా బాబు. అది అది ఇంత మొహమాటస్తుడు రికార్డింగ్ ఏం చేస్తాడమ్మా ఇతను? ప్లీజ్. మా పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సార్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మీ అనుమతితో మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సార్. నో, నేను ఈ పెళ్లి బేబీ, నా మాట విను. శ్రీ హిందూ సాంప్రదాయంలో పెరిగాడు, నువ్వు క్రిస్టియానిటీలో పెరిగావు. ఇలాంటి ప్రేమలు వినడానికి, సినిమాల్లో చూడడానికి బాగుంటాయి. ఈ సొసైటీ గురించి మీకు పూర్తిగా తెలియదు. కట్టుబాట్ల కట్టెలపై కాలుతుందే తప్ప ప్రేమికుల్ని ప్రశాంతంగా బతకలేదు. ఏ సవాలైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకీ మీరేమంటారు? నా సంగతి సరే, నీకు మా అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఎస్. తన కోసం ఏమైనా చేయగలవా? అవును అంకుల్, చెప్పండి, తన కోసం ఏం చేయాలి?